ఎల్బీ నగర్ శాఖతో పాటుగా రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు, మాజీ అధ్యక్షులు రంగారెడ్డి గారు, మా ఇన్ఛార్జ్ రవీందర్ గారు, మా కార్పొరేటర్ లచ్చిరెడ్డి గారు, అనేక మంది నాయకులు ఇది న్యాయమైంది కాబట్టి, ఇది అవసరమైంది కాబట్టి, లక్షల మంది విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రుల ఆక్రందన కాబట్టి ఇవాళ వీటికి సంపూర్ణంగా మద్దతు ఇస్తూ ఉన్నారు. నేను ఈ వేదిక నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, తాత్సారం చేయకుండా, శేషభిషలు లెక్క పెట్టకుండా పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకి బీహార్ ఎన్నికల కోసమో నీ ఢిల్లీ డబ్బులు పంపడం కోసమో వాళ్ళకు డబ్బులు ఇస్తే మీకు వస్తాయని చెప్పి వాళ్ళకు మాత్రం ఇస్తూ లక్షల మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటమాడకుండా, విద్యార్థులకు ఇబ్బంది కాకుండా మీరు ఫీ రియంబర్స్మెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కాలేజీ యాజమాన్యాలు, స్కూల్ యాజమాన్యాలు ఇలా జీతభత్యాలు ఇచ్చే పరిస్థితి లేదు, హాస్టళ్లలో తిండి పెట్టే పరిస్థితి లేదు. ఎడ్యుకేషన్ డిగ్రీ పూర్తయిన తర్వాత వాళ్ళు మళ్ళీ మాస్టర్స్ కోసమో ఇతర ఏమైనా ఉద్యోగాలు వస్తేనో వాళ్ళకి ఆ సర్టిఫికేట్ దొరకక అయితేనా వాళ్ళు జేబులకు వెళ్ళి కట్టుకోవాలి, లేకపోతే సర్టిఫికేట్ వదిలిపెట్టుకోవాలి, పైచల్లోకి పోకుండా ఉండే పరిస్థితి అది. ఇది ఎంత గంభీరమైన సమస్యను, దీని గురించి ఎందుకు ఆలోచిస్తలేరో ప్రభుత్వం ఇవాళ ఎవరికి అంతుపట్టని సమస్యగా ఉంది. నేను గ్రామాలకు పోతే అక్కడ రెసిడెన్షియల్ స్కూల్, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్ళు, ఆ రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో అందులో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోతే, అందులో చదువుకునేటువంటి హాస్టల్లో చదువుకునే పిల్లలకి డైట్ ఛార్జ్ ఇవ్వకపోతే, ఆ యాజమాన్యాలు అంటే ఈ అన్నం పెట్టేటువంటి ఏజెన్సీలు కావచ్చు, అవుట్సోర్సింగ్ ఏజెన్సీలు కావచ్చు, కలెక్టరేట్ల ముందట వాళ్ళు ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తుందో మనకు అర్థమవుతుంది. అంతేకాకుండా ఇవాళ గవర్నమెంట్ స్కూళ్ళే కాకుండా ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకునే పిల్లలకి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని వాళ్ళకు ఓ 42,000 రూపాయలు ఇస్తే చదువుతో పాటుగా భోజనం కూడా పెడతారు. 236 వాళ్ళకు కూడా సంవత్సరాల తరబడి డబ్బులు వచ్చింది. అంటే నువ్వు ఒక మాటలో చెప్పాలంటే